నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దేశంలోని 9 కోట్లకు పైగా రైతులు మరోసారి ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి నెల ముగిసింది, కానీ ఇంకా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి నిధులు జమ కాలేదు. చాలా మంది రైతులు ఫిబ్రవరి 28వ తేదీన నగదు జమ అవుతుందని ఆశించారు. కానీ ఆ రోజు నెలలో 4వ శనివారం కావడం వల్ల దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా రైతులకు శుభవార్త అయితే వచ్చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితా అధికారికంగా విడుదలైంది. ఈ ప్రధాన రైతు సంక్షేమ చొరవ కింద అర్హత కలిగినటువంటి రైతులకు 3వ విడతగా 6,000 రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాలోకి జమ కాబోతున్నాయి. రైతులకు సాగు ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు మరియు ఇతర వ్యవసాయ ఇన్పుట్ల కోసం ఈ నిధులను రైతుల ఖాతాలకు జమ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అటు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి అర్హుల జాబితా అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది. రైతులు తమ యొక్క అర్హత మరియు చెల్లింపుల స్థితిని ఆన్లైన్లో తనిఖీ చేసుకోవచ్చు. లేదంటే మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తనిఖీ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి నిధులను జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకం కూడా అదే రోజున ప్రారంభించాలని ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అటు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా 3వ విడతగా 6,000 రూపాయలను మార్చి నెల మొదటి వారం నుండే విడుదల చేయబోతున్నామని, ఇక దీనికి సంబంధించి రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ అని చేయించుకోవాలని ప్రభుత్వం మరోసారి వెల్లడించింది. ఈకేవైసీ పెండింగ్ కారణంగా కొంతమంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా, అదేవిధంగా పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హుల జాబితాలో పేరు నమోదు కాలేదని, అర్హుల జాబితాలో పేర్లు లేనటువంటి రైతులు వెంటనే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు. ఏపీలో వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి 14వ తేదీన ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇది 3వ బడ్జెట్. దాదాపు 3.46 లక్షల కోట్లతో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఏపీ క్యాబినెట్లో 10 గంటల 34 నిమిషాలకు ఈ బడ్జెట్ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో 11.15 నిమిషాలకు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇక ఈ బడ్జెట్లో 43,402 కోట్ల రూపాయలను రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అందించబోతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు. 2025-26 బడ్జెట్లో 3,22,359 కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది ఈసారి 3.46 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీలకు అనుగుణంగా సూపర్ 6 పథకాలకు బడ్జెట్లో కేటాయింపు ఉంటుందన్నారు. అలాగే పోలవరం, అమరావతి రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలతో కలిపి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్ సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం పథకాలతో పాటుగా రైతులకు అధిక మొత్తంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 35,000 కోట్ల రూపాయల వరకు అవసరమవుతాయని, దానికోసం ఈ బడ్జెట్లో అనుగుణంగా నిధులను కేటాయించామని వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకం పైన భారీ శుభవార్త ప్రకటించారు మంత్రి అచ్చెన్నాయుడు గారు. కేంద్ర బడ్జెట్ ప్రక్రియ పూర్తి కావడంతో రైతులకు సంబంధించి కీలక నిర్ణయం ప్రకటించారు. కేంద్రం ప్రతి ఏటా 3 విడతలుగా అందిస్తున్నటువంటి పీఎం కిసాన్ 22వ విడత నిధులు విడుదలపైన ఒక కీలక నిర్ణయం తీసుకొచ్చారు. నవంబర్ 19వ తేదీన 21వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ గారు విడుదల చేయగా, ఏపీ ప్రభుత్వం కూడా అదే సమయంలో పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేశారు. ఈ 2 పథకాల నిధులను ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 14,000 రూపాయలు ఇప్పటి వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. కాగా 22వ విడత నిధులను తొలుత సంక్రాంతి సమయంలోనే విడుదల చేస్తారని భావించినప్పటికీ కూడా ఫిబ్రవరి బడ్జెట్ సమయంలోనే విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మార్చి 4వ తేదీ నుండి ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు 21 విడతల్లో 4 లక్షల కోట్లకు పైగానే నిధులను అందించారు. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా పీఎం కిసాన్తో కలిపి 2 విడతల్లో 5,000 రూపాయలు చొప్పున 10,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఇక ఇప్పుడు 3వ విడత నిధులను పీఎం కిసాన్ 22వ విడతతో కలిపి జమ చేయబోతున్నారు. 3వ విడతగా ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి 4,000 రూపాయలు చొప్పున జమ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా 3 విడతలుగా పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాలకు జమ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ నిధుల కేంద్రం ఇస్తున్నారు. 6,000 రూపాయలు మినహాయించి మిగిలినటువంటి 14,000 రూపాయలు 3 విడతలుగా పీఎం కిసాన్తో పాటుగానే అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
కూటమి ప్రభుత్వం అంచెలంచెలుగా ఆధునికతో నూతన టెక్నాలజీతో ముందుకు పోతూ ఉంది. దేశంలోనే తొలిసారిగా శాటిలైట్ ఆధారిత టెక్నాలజీతో పంటల విస్తీర్ణ లెక్కింపును చేపట్టగా నీటి లభ్యత తక్కువగా ఉన్నటువంటి జిల్లాల్లో ఖాళీల భూముల శాతం అధికంగా ఉన్నట్లు తెలిపింది. ఒక గ్రామంలో 500 ఎకరాలు సాగు యోగ్యమయ్యే భూమి ఉంటే 400 నుంచి 450 ఎకరాల్లో మాత్రమే పంటలు వేస్తున్నారని శాటిలైట్ ఇమేజెస్ స్పష్టం చేశాయి. అయితే ఈ శాటిలైట్ మ్యాపింగ్తో పంట బీమా అమలులో రైతులకు నష్టపరిహారం సకాలంలో అందడమే కాకుండా వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, కొనుగోళ్లు, అమ్మకాల్లో పారదర్శకత తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మరొకసారి స్పష్టం చేశారు. సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైట్ సర్వే నిర్వహిస్తున్నామని, గ్రామాల్లో సర్వే నెంబర్ల వారీగా ఏఈఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఖచ్చిత వివరాలు సేకరించి లోటుపాట్లు సరిచేస్తారని సమాచారం ఇచ్చారు. మరి అన్నదాత సుఖీభవ పథకానికి ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే ఏపీ వాసులై ఉండాలి. అదేవిధంగా ఆ రైతుకు 18 సంవత్సరాలు పైబడిన వయసు అయితే కలిగి ఉండాలి. అదేవిధంగా ఏ రైతుకైతే 5 ఎకరాల లోపు భూమి ఉంటుందో ఆ రైతుకి పథకం వర్తిస్తుంది. భూమి ఆ రైతు పేరును మాత్రమే ఉండాలి. 2018 డిసెంబర్లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే సాయాన్ని పెంచుతూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కింద, అదేవిధంగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా ఇచ్చే సాయాన్ని పెంచారు. ఇక దేశంలోని అనేక రకాల ప్రభుత్వాలు వీటి సహాయాన్ని అయితే పెంచుతూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చేటువంటి పీఎం కిసాన్ పథకాన్ని పెంచలేదు. అదేవిధంగా ఎవరైనా కొత్తగా అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు వారి యొక్క ఆధార్ కార్డు, పట్టాదార పాస్ పుస్తకం, బ్యాంక్ పాస్ పుస్తకం, ఫోటోలు, సర్వే నెంబర్ వివరాలు, మొబైల్ నెంబర్ ఆధారంగా మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా, అదేవిధంగా పీఎం కిసాన్ పథకాల ద్వారా 2వ విడత నిధులను అందుకుని 3వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నటువంటి రైతుల యొక్క అర్హతల ఆధారంగా అర్హుల జాబితా విడుదల చేయబోతున్నామని, రైతు భరోసా కేంద్రాల్లో ఈ యొక్క అర్హుల జాబితా అనేది అందుబాటులో ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు. రైతులు అటు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి 2 అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో ఖచ్చితంగా చూసుకోవాలని, 2 అర్హుల జాబితాలో పేర్లు ఉన్న వారికి మాత్రమే 6,000 రూపాయలు చొప్పున మార్చి 4వ తేదీ నుండి నిధులు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ధాన్యం సేకరణ, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేయడమే కాకుండా ఈ సంవత్సరం కురిసినటువంటి అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతులకు సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు చేసినటువంటి గంట వ్యవధిలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని వెల్లడించారు. ఇది గత ప్రభుత్వాల కంటే భిన్నమని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం పైన మరొక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా తొలి విడతగా సుమారుగా 47 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం నగదు అయితే జమ చేయడం జరిగిందండి. అయితే కొన్ని కారణాల వల్ల పలువురు రైతులకు అన్నదాత సుఖీభవ సాయం అయితే అందలేదు. వెబ్లాండ్ రికార్డులో తప్పులు ఉండటమే దీనికి ముఖ్య కారణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5.44 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి అనేది పొందలేకపోయారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 3వ విడత నిధులు అనేవి ప్రతి రైతుల ఖాతాలోకి జమ కావాలని, దానికోసం ఈ కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఆధార్ కార్డు నెంబరు తప్పుగా మ్యాపింగ్ కావటం, ఒకే ఆధార్ నెంబరు ఒకరి కంటే ఎక్కువ మంది పట్టదారులకు అనుసంధానం కావటం, భూమికి ఆధార్ కార్డు అనుసంధానం జరగకపోవడం వంటి కారణాలతో అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందడం లేదని, పథకానికి అర్హత ఉన్నప్పటికీ కూడా ఈ సాంకేతిక కారణాలతో వీరికి అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రికార్డుల సవరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే రైతుల యొక్క పట్టాదార పాస్ పుస్తకం, ఆధార్ సీడింగ్పై సేవా ఛార్జీ మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ ఆధార్ సీడింగ్లో తప్పులు ఉండేటువంటి రైతులు ఏ విధంగా తప్పులు సరిదిద్దుకోవాలి అంటే, మీ సేవా కేంద్రానికి వెళ్ళి 50 రూపాయలు సేవా ఛార్జీలు చెల్లించి సవరణ అయితే చేయించుకోవాల్సి ఉండేదండి. అయితే ప్రభుత్వం 2.72 కోట్ల సేవా ఛార్జీని మాఫీ చేస్తూ ఈ నిర్ణయం అయితే తీసుకుంటూ ఉందండి. 5.44 లక్షల మంది రైతులకు ఉచితంగా ఈ సవరణలు అయితే చేసేందుకు వీలైతే కల్పించారు. అయితే ఈ అవకాశం అనేది కేవలం అన్నదాత సుఖీభవ పథకం కింద ధృవీకరించే రైతులకు మాత్రమే వర్తిస్తుందంటూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ విధంగా ఆధార్ సీడింగ్ చేయించుకున్నటువంటి రైతుల యొక్క వివరాలను సవరించి వీరందరినీ కూడా అన్నదాత సుఖీభవ పథకం యొక్క అర్హుల జాబితాలో చేర్చడం అయితే జరుగుతుందండి. వారంలోనే ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి అయితే అన్నదాత సుఖీభవ 3వ విడతగా డబ్బులను అయితే జమ చేసే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు రైతులకు శుభవార్త అయితే అందించడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ పథకం కింద 3వ విడత నిధులను మార్చి 4వ తేదీ నుండి విడుదల చేస్తున్నట్లు తేదీని అయితే ఖరారు చేశారు. ఇప్పటికే 2 విడతల కింద 7,000 రూపాయల చొప్పున నిధులను విడుదల చేయగా 3వ విడతగా 6,000 రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి. దీనికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.